ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರುಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವಾ. ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ. మన హరికథామృత సారము పాఠమునందు వ్యాప్తి సంధిలో నిన్నటి రోజున జలవనపహరిಸುవ ఘಳಿಗೆ బట్టల నుళిదు అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాము. ఈరోజు 26వ పద్యాన్ని చెప్పుకుందాం. ಹೊಂದಿಕೊಂಡಿಹ ಸರ್ವರೊಳು ಸಂಬಂಧವಾಗದೆ ಸಕಲ ಕರ್ಮವರಂದದಲ್ಲಿ ತಾ ಮಾಡಿಸಿ ತತ್ಫಲಗಳುಣದೆ ಕುಂದದಣು ಮಹತ್ಯನಿಪ ಘಟ ಮಂದಿರದಿ ಸರ್ವತ್ರ ತುಂಬಿಹ ಬಾಂದಳದ ತೆರನಂತೆ ಇರುತಿಪ್ಪನು ರಮಾರಮಣ. ಪದಚ್ಛೇದಂ. ಹೊಂದಿಕೊಂಡು ಇಹ ಸರ್ವರೊಳು ಸಂಬಂಧವಾಗದೆ ಸಕಲ ಕರ್ಮವ ಅವರಂದದಲ್ಲಿ ತಾ ಮಾಡಿಸಿ ತತ್ಫಲಗಳು ಉಣದೆ ಕುಂದದೆ ಅಣು ಮಹತ್ತೆನಿಪ ಘಟ ಮಂದಿರದಿ ಸರ್ವತ್ರ ತುಂಬಿಹ ಬಾಂದಳದ ತೆರನಂತೆ ఇరుతిప్పను రమారమణ. ఇక ప్రతిపదార్థము. రమారమణ అంటే లక్ష్మీపతి అయినటువంటి శ్రీహరి పొందికొండిహ అంటే బింబరూపి అయి అందరి అంతర్యామిగా ఉండి సర్వరుడు అంటే అందరి జీవులలో ఉండి సంబంధవాగదే అంటే ఆ జీవుల గుణ దోషముల లేపము లేనివాడై సకల కర్మవ అన్ని కర్మలను అవరందదలి అంటే ఆ జీవులు చేసినట్లుగానే తాను చేసి మాడిసి అంటే జీవుల చేత చేయించి తత్ఫలగలునదే ఆ కర్మ ఫలములను తాను అనుభవింపక కుందదే
ఏ వికారము తాను పొందక అణుమహత్తెనిప, అణువునందు అణువుగా, మహత్పదార్థమునందు తాను మహత్తుగా పిలవబడతాడు. ఘటమందిరది. ఘట అంటే కుండ, ఒక పాత్ర. మందిరది అంటే ఇంటి. ఘటమునందు ఇంటి యందు సర్వత్ర అన్ని ప్రదేశములలో తుంబిహ వ్యాపించి ఉన్నాడు బాందళద తెరనంతే, ఆకాశము వలె ఆకాశ సదృశుడై ఇరుతిప్పను ఉన్నాడు. ఎవడు? రమారమణుడు. ఇక తాత్పర్యం: రమారమణుడైనటువంటి శ్రీహరి సకల జీవులందు ఆ జీవుల గుణదోషముల స్పర్శ లేక బింబరూపి అయి వ్యాపించి ఉన్నాడు. బింబరూపి అయి సకల కర్మలను తాను చేసి, అంటే జీవులే వారే చేసినట్లుగా తాను బింబరూపి అయి చేసి ప్రతిబింబులైనటువంటి జీవుల చేత చేయిస్తూ ఉన్నాడు. అయితే ఆ కర్మ ఫలములను తాను భోగింపడు, తాను ఏ వికారమును పొందడు. అణువునందు అణురూపిగా అణుశబ్దవాచ్యుడుగా ఉంటూ ఉన్నాడు. మహత్తునందు మహద్రూపిగా ఉండి మహత్శబ్దవాచ్యుడై ఉన్నాడు. ఘటమునందు మందిరమునందు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. ఎలా అంటే ఆకాశము ఎలా అయితే సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నదో అట్లే శ్రీహరి సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు అని భగవంతుని వ్యాప్తిత్వ విశేషాన్ని ఈ పద్యంలో ఇంకొక రీతిగా మనోజ్ఞంగా జగన్నాథదాసుల వారు వర్ణిస్తూ ఉన్నారు. ಹೊಂದಿಕೊಂಡಿಹ ಸರ್ವರೊಳು ಸಂಬಂಧವಾಗದೆ ಸಕಲ ಕರ್ಮ ಅವರಂದದಲಿತ ಮಾಡಿಸಿ తత్ఫలగలున్నదే. భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు, వాడు లేని చోటంటూ లేదు. అయితే అందరి జీవులలో తాను బింబరూపిగా ఉంటూ ఉన్నాడు. ప్రతి ఒక్క జీవి యందు అతడు ప్రత్యేకంగా ఉపాసించడానికి తాను అతని కొరకు ఒక ప్రత్యేక బింబ రూపాన్ని ధరించి అతని హృదయ కమలంలో ఉండి, మనకు తెలిసినట్లుగా జీవుడు అస్వతంత్రుడు, భగవంతుడు ఒక్కడే స్వతంత్రుడు. కాబట్టి ఈ విధంగా అందరి జీవులలో ప్రత్యేక బింబరూపిగా ఉంటూ ఆ కర్మలను తాను చేసి ప్రతిబింబులైనటువంటి జీవుల చేత ఆ కర్మలను చేయించి, అయితే వారే చేస్తూ ఉన్నట్లుగా వారికి అజ్ఞానాన్ని కలిగిస్తాడు. తరువాత జీవులందరూ భగవంతుని అధీనులు. ఎందుకు? మనకు తెలిసినట్లుగా బింబము స్వతంత్రము, ప్రతిబింబము అస్వతంత్రము. అద్దము ముందు మనము నిలబడినప్పుడు మనము బింబమవుతాము, అద్దంలో మన ప్రతిబింబము మనకు ప్రతిరూపం. మనము స్వతంత్రులము, అద్దములో మన ప్రతిబింబము అస్వతంత్రము. మనం ఏమి చేస్తే అద్దములో మన ప్రతిబింబము అదే చేస్తుంది. కాబట్టి జీవులందరూ భగవంతుని అధీనము కాబట్టి అందరి యందు సర్వోత్తముడైనటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి బింబరూపి భగవంతుడు తాను ఉండి తాను చేసి జీవుల చేత ఆ కర్మలను చేయించి, అయితే ఆ కర్మ ఫలములను తాను మాత్రము భుజించక అనుభవించక వారి కర్మానుసారము యోగ్యతానుసారము ఆ కర్మ ఫలములను జీవులు అనుభవించేటట్లుగా చేస్తాడు. ఇక్కడ కర్మ చేయటము, కర్మ ఫలాన్ని అనుభవించటము అనేటటువంటిది అపూర్ణతకు సంకేతం. అపూర్ణత అనేటటువంటిది దోషము. జీవుడు దోషభూయిష్ఠుడు, అయితే భగవంతుడు దోషరహితుడు, గుణ పరిపూర్ణుడు,
వాని యందు ఏ కొరత లేదు, కాబట్టి వానికి కావలసినటువంటిది ఏదీ లేదు. కాబట్టి కర్మ చెయ్యటము, కర్మ ఫలాన్ని అనుభవించటం అనేటటువంటిది జీవునికి మాత్రమే కానీ భగవంతునికి కాదు. భగవంతుడు అందరి జీవులలో బింబరూపి అయి తాను ఉండి కర్మలను చేయించిన ఆ కర్మ ఫలముల సంబంధము లేనటువంటి వాడు. అందుకే ಹೊಂದಿಕೊಂಡಿಹ ಸರ್ವರೊಳು ಸಂಬಂಧವಾಗದೆ ಸಕಲ ಕರ್ಮವು ಅವರಂದದಲ್ಲಿ ತಾ ಮಾಡಿಸಿ తత్ఫలಗಳು ఉణదే కుందదే. అంటే వికారము లేకుండా ఈ కర్మ చేయటం వలన మనకు ఆయాసం కలుగుతుంది, వికారం కలుగుతుంది. ఒక పని చేసినప్పుడు మనకు ఆయాసము, శ్రమ, వికారము కలుగుతుంది. అయితే భగవంతుడు వికారరహితుడు, ఇవేవీ లేనటువంటి వాడు సర్వకాల సర్వావస్థల యందు సదా ఆనందమయుడు. ఈ విధంగా భగవంతుడు తాను ఆ కర్మ ఫలములను భోగించకుండా జీవులు మాత్రము వారి యోగ్యతానుసారంగా వారు అనుభవించేటట్లుగా చేస్తాడు వికారరహితుడైనటువంటి భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు. ఇప్పుడే చెప్పుకున్నాం. అణువునందు అణువుగా ఉంటాడు, అణుశబ్దవాచ్యుడుగా ఉంటాడు. మహత్పదార్థమునందు మహత్ శబ్దవాచ్యుడై మహత్తుగా ఉంటాడు. అన్ని చోట్ల ఉంటాడు అతను. అణువు అత్యంత చిన్నది. నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా జీవుడు పరమాణువు. జీవుని పరిమాణం ఎంత అని ఎన్నో మార్లు చెప్పుకున్నాం మనం. గుర్రము తోకలో ఉన్నటువంటి జూలు, ఆ జూలులో ఉన్నటువంటి ఒక వెంట్రుక, ఆ వెంట్రుక ఒక అగ్రభాగము, తుది భాగము, దాన్ని 10,000 భాగాలు చేస్తే 1/10,000 జీవుడు అంత ఉంటాడు. ఇది అలా మనము కత్తరించడానికి సాధ్యం కాదు. సాధ్యం కాకపోయినంత మాత్రాన ఆ పరిమాణము లేదని కాదు. అంత పరిమాణమే జీవుడు, పరమాణువు. ఆ జీవుని యందు భగవంతుడు వాని హృదయ కమలమునందు తాను ఉంటాడు. అంటే అణువునందు అణువై అణుశబ్దవాచ్యుడై మహత్తు. బ్రహ్మాండము పెద్దది. బ్రహ్మాండాన్ని ఆవరించుకొని అవ్యాకృతాకాశం ఉన్నది. ఆ అవ్యాకృతాకాశాన్ని ఆవరించుకొని భగవంతుడు ఉన్నాడు. మహత్తునందు మహద్రూపి అయి మహత్ శబ్దవాచ్యుడై ఉన్నాడు. ఈ విధంగా సర్వత్ర వ్యాప్తుడై ఘటమునందున్నాడు, మందిరమునందున్నాడు, కుండలో ఉన్నాడు, తరువాత ఇంటి యందు దేవాలయమునందు ఉన్నాడు. ఎలాగా అంటే ఆకాశము వలె. ఆకాశము అంటే అవకాశాన్ని ఇచ్చేటటువంటిదే ఆకాశము. కుండలో ఆకాశం ఉన్నది, తరువాత ఇంటిలో ఆలయంలో ఆకాశం ఉన్నది. ఆకాశము ఎలా సర్వత్రము వ్యాప్తమై ఉన్నదో అదేవిధంగా భగవంతుడు అన్ని చోట్ల వ్యాప్తుడై ఉన్నాడు. ఆకాశము అన్ని చోట్ల వ్యాప్తమై ఉన్న ఆ అధిష్టానగత దోషములను తాను అంటించుకొనదు, నిర్లేపంగా ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు కూడా సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. బాందళద తెరనంత ఇరుతిప్ప. బాందళ అంటే బాను అంటే ఆకాశము, తళం అంటే ప్రదేశము. ఆకాశ ప్రదేశము వలె భగవంతుని వ్యాప్తి. ఘటము చిన్నది, మందిరము పెద్దది. చిన్నదానిలో చిన్నగా, పెద్దదానిలో పెద్దగా ఆకాశము ఎలా వ్యాప్తి చెంది ఉంటుందో అట్లే భగవంతుడు అణువునందు అణువై మహత్తులో మహత్తై వ్యాపించి సర్వత్ర ఉన్నాడు రమారమణుడు. ఈ విధంగా భగవంతుని విశేషమైనటువంటి సర్వత్ర వ్యాప్తిత్వాన్ని జగన్నాథదాసుల వారు ఈ పద్యమునందు ఈ ఉపమానాన్ని ఇచ్చి సుందరంగా వర్ణించినారు అని చెబుతూ, రేపు కాద కబ్బిణ ಹಿಡಿದು ಬಡಿಯಲು ವೇದನೆಯು ಲೋಹಗಳಿಗಲ್ಲದೆ ಆದುದೇನೈ ಅನಳಗ ವ್ಯಥೆ
ಏನು ಮಾಡಿದರೂ ಆದಿದೇವನು ಸರ್ವಜೀವರ ಕಾದುಕೊಂಡಿಹನೊಳ ಹೊರಗೆ ದುಃಖಾದಿಗಳು సంబంధవాగుವುదేనో చిన్మయగే అనేటటువంటి 27వ పద్యాన్ని చెప్పుకుందాము చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు.